మీరు ఎక్కడెక్కడో సీసీటీవీ ఫోటోలు తీసుకొచ్చి వాట్సాప్లో ఫేస్బుక్లో అలచల్ జరుగుతుంది. ఆ ఫేస్బుక్ వాటిలో నేను చూసిన వీడియోలు, ఛానల్లో చూసిన వీడియోలు బట్టి మాట్లాడతాను. ఒక యాక్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఒక లారీ కానీ, ఒక కారు కానీ, ఒక టాటా ఏసీ కానీ ఢీ కొట్టుకుంటే కంపల్సరీగా 10 అడుగుల లోతులో మనం, ఎందుకంటే మేము డ్రైవింగ్ చేస్తాం కాబట్టి మాకు అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్న విషయం కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇది యాక్సిడెంటా మర్డర్ అనేది తేల్చాల్సింది పోలీసు అధికారులు, ప్రభుత్వం విఫలమైందని నేను అంటా. నా దృష్టిలో అయితే ప్రభుత్వం విఫలమైంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లడ్డూ విషయంలో బాగా మాట్లాడారు, నచ్చింది, ఓకే. ఎందుకంటే మన ప్రపంచంలోని ఇది 2వ స్థానంలో ఉంది, కానీ వెంకటేశ్వర స్వామి 2వ స్థానంలో ఉంది దేవస్థానం కాబట్టి. ఆ లడ్డూ అనేది అపవిత్రమైందని మాట్లాడారు. అప్పుడు మాట్లాడినాను, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా? అంటే సనాతన ధర్మం అంటే ఇదేనా? ధర్మం అంటే ఏంటి? ధర్మం రక్షిత ధర్మం అంటే ఏంటి? నీకు లేని వాడికి పెట్టాలి, నీకు ఉన్నది లేని వాడి దగ్గర ఏమి లేదో అది నీ దగ్గర ఉన్నది పెట్టాలి ధర్మం అంటే. అలా మనుషులు అలా చంపుకుంటారు. మరి అది మర్డరే, అది మర్డరే, ఖచ్చితంగా మర్డరే అయ్యి ఉంటుంది. అది మర్డర్ కాకపోతే ఇంకేమవుతుంది? 10 అడుగుల లోతులోనే ఒక వాహనం తగిలితే ఒక బైకు కనీసం ఫుల్ డ్యామేజ్ అయిపోద్ది, దేనికి పనికి రాకుండా అయిపోద్ది. మీరు చూడండి ఒకసారి, ఆ బైకుని చూడండి, ఫోటోల్లో గిట్టల్లో కనబడుతుంది కాబట్టి ఆ బైక్ని ఒకసారి చూడండి. 10 అడుగుల లోతులో పడిందంటే హ్యాండ్లు మొత్తం, ట్యాంకు, పెట్రోల్ ట్యాంక్ మొత్తం పగిలిపోతుంది. అంటే ఒక మనిషి తాగిన మత్తులోని 10 అడుగుల లోతులోకి వెళ్ళిపోయి మీద వేసుకున్నాడు బండి. సరే, మీరు అన్న పాయింట్లోనే మాట్లాడదాం. బండి కానీ మీద పడితే కనీసం అది ఎన్ఫీల్డ్, అది రాయల్ ఎన్ఫీల్డ్, దాని వెయిట్ ఎంత, మనిషి బరువు ఎంత? కనీసం ఆయన ఒక 60 కేజీలు ఉంటాడా, పోనీ 70 కేజీలు ఉంటాడా? ఆ బండి బరువు ఎంత? అది 200 కేజీలు ఉండొచ్చు బహుశా, పైన ఉంటుంది. నా అనుమానం అయితే 200 కేజీలు పైన ఉంటుంది. అది 200 కేజీలు ఉన్న పైన బండి మనిషి మీద పడితే కనీసం ఎముకలను డ్యామేజ్ అవ్వాలి కదా, బాడీ, ఈ గుండె పైన కింద ఉన్న చెస్ట్లో ఉన్న ఛాతీలో ఉన్న ఎముకలు డ్యామేజ్ అవ్వాలి, లేకపోతే ఈ కింద కాళ్ళు దగ్గర కానీ అవసరమైతే మనిషికి అంటే మూత్ర విసర్జన చేసేది అదైనా డ్యామేజ్ అయిపోవాలి, కాళ్ళు అయినా ఇరిగిపోవాలి కదా, అంత పెద్ద బండి పడితే. మరి ఏ రకంగా మరి అది